కవిత వర్సెస్ కేటీఆర్ సీఎం అంటూ అనుచరుల పోటాపోటీ స్లోగన్స్. 2 రోజుల క్రితం నిజామాబాద్లో కవిత సీఎం అంటూ అండ్ నిన్న తెలంగాణ భవన్లో కేటీఆర్ సీఎం అని నినాదాలు. ఇక కేసీఆర్ మౌనంతో క్యాడర్లో డివిజన్. బీఆర్ఎస్లో హాట్ టాపిక్గా కొత్త సంస్కృతి. సో చూసారుగా, ఇట్లా మొన్ననేమో కవిత నిజామాబాద్లో వెళ్ళినప్పుడు కవిత సీఎం అని చెప్పేసి మొన్న నిజామాబాద్లో వ్యాఖ్యలు చేసిరంట. అండ్ నిన్న బీఆర్ఎస్ భవన్లో కంప్లీట్గా నిన్న డే అంతా కూడా కేటీఆర్ అక్కడ అవైలబుల్ ఉండే ప్రజలకి. అప్పుడు కూడా ఇటు కేటీఆర్ సీఎం అని చెప్పేసి ఇక్కడ నినాదాలు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే అక్కడ పార్టీ లోపలనే మనం ఇంత 3 చీలికలు ఉంటాయని చెప్పేసి అనుకో, కానీ ఇప్పుడు మాత్రం 2 చీలికలు ఉండే ఛాన్సెస్ ఉన్నట్టు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇరు వర్గాలు, ఇటు కవితకు సంబంధించిన వర్గాలు కూడా, ఎందుకంటే కవిత సపరేట్గా ప్రెస్ మీట్లు కావచ్చు, అవన్నీ వాళ్ళ ఇంటికి పిలిపించి బీసీ నేతలు కావచ్చు వీళ్ళందరితో కూడా కలవడం ఒక ఎత్తు నడుస్తుంది. అండ్ ఇటు కేటీఆర్ ఏమో తెలంగాణ భవన్లో పిలిచి ఇంకా వాళ్ళు మాట్లాడడం కావచ్చు, ఇవన్నీ కూడా నడుస్తాయి. సో ఇట్లా వీళ్ళిద్దరి నేపథ్యంలో చూసుకుంటే ఇక వాళ్ళు సీఎం వీళ్ళు సీఎం. ఎందుకంటే కవిత జైలుకు పోయి వచ్చింది, ఇంకా కేటీఆర్ రేపో మాపో మళ్ళీ జైలుకు పోయే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని లొట్ట పీస్ కేసు ఆ కేసు ఈ కేసు అని చెప్పేసి కొంచెం రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అయితే పోయే ఛాన్స్ కూడా కనిపిస్తూ ఉంది. ఇక అందుకని ఇంకా వాళ్ళ ఇద్దరి మధ్యలో ఇటు కవిత ఆల్రెడీ జైలుకు పోయి వచ్చింది కాబట్టి కవిత సీఎం అయిపోతుంది. ఎందుకంటే ఒక కొత్త ట్రెండ్ కూడా నడుస్తూ ఉంది కదా రాజకీయాలలో, దేశ రాజకీయాలలో. ఎవరైతే జైలుకు పోయి వస్తారో వాళ్ళు నెక్స్ట్ సీఎం అవుతారు అని చెప్పేసి. సో అదే విధంగా ఇట్లా నడుస్తుంది. ఇక బీఆర్ఎస్ పార్టీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పార్టీ కార్యకర్తల నుంచి ఇంట్రెస్టింగ్ నినాదాలు వినిపిస్తున్నాయి. వాటిని వింటుంటే పార్టీలో కేటీఆర్ వర్సెస్ కవిత అనే వార్ కొనసాగుతున్నదా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయిన ఏడాది గడిచింది. అసెంబ్లీ ఎన్నికల్లో మరో 4 ఏళ్ల సమయం ఉన్నది. కానీ ఇప్పుడే బీఆర్ఎస్లో కాబోయే సీఎం పేరిట కొత్త నినాదాలు వినిపించాయి. కవిత సీఎం అంటూ 2 రోజుల క్రితం నిజామాబాద్లో కార్యకర్తలు నినాదాలు చేయగా, తెలంగాణ భవన్ వేదికగా బుధవారం కేటీఆర్ సీఎం అంటూ అనుచరులు నినాదాలు చేయడం హాట్ టాపిక్గా మారింది. గత దశాబ్ద కాలం ఎన్నడూ లేని విధంగా పార్టీలో కొత్త సంస్కృతి కనిపించడంతో కార్యకర్తల్లో కన్ఫ్యూజన్ నెలకొన్నది. ఇంత జరుగుతున్న అధినేత కేసీఆర్ నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో మరింత గందరగోళానికి గురి చేస్తుంది. సో ఇట్లా కంప్లీట్గా కూడా ఇటు బీఆర్ఎస్లో కవిత వర్సెస్ కేటీఆర్ అని చెప్పి నడుస్తూ ఉంది అని చెప్పి క్వశ్చన్ మార్క్ కూడా నడుస్తుంది. ఇంత జరుగుతూ ఉన్నా అంటే ఇంత పార్టీ పైన ఇంత వ్యతిరేకత వచ్చినా లేకపోతే ప్రజల్లో పార్టీ వెళ్ళలేకపోతున్నా అయినా సరే ఇంకా కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉండు మౌనంగా ఉండు. సో దీన్ని బట్టి ఇంకా కన్ఫ్యూజన్లో వాళ్ళు కూడా వెళ్తూ ఉన్నారండి. ఇక బీఆర్ఎస్ పార్టీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పార్టీ కార్యకర్తల నుంచి ఇంట్రెస్టింగ్ నినాదాలు వినిపించాయి. సో ఇట్లా స్వరాష్ట్రంలో 2 దఫాల అప్రతిహతంగా సాగిన కారు పార్టీ జోరుకు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బ్రేక్ పడింది. 2024లోనూ ఆ పార్టీ కష్టాలు వెంటాడాయి. ఈ క్రమంలో గులాబీ పార్టీలో పరిణామాలపై కొత్త ఏడాది తొలి రోజు ఇంట్రెస్టింగ్ చర్చ జరుగుతుంది. పార్టీలో నెంబర్ 1 నెంబర్ 2 అంటూ టాక్ కూడా నెంబర్ 1 నెంబర్ 2 అని టాక్ ఉన్న కేటీఆర్ విషయంలో ఓవైపు కమిషన్ల విచారణలు, మరోవైపు నోటీసులతో పార్టీ అంతా గడబిడిగా ఉండగా, ఇంతలో సొంత పార్టీలో కవిత వర్సెస్ కేటీఆర్ మధ్య పొజిషన్ వార్ సాగుతున్నదా అనే చర్చ కూడా రావడం సంచలనంగా రేపుతుంది. ఎందుకంటే మనం చూసిన బీఆర్ఎస్ పార్టీ అంటే ఇటు కేసీఆర్ అంటారు, దాని తర్వాత కేటీఆర్ అంటారు, దాని తర్వాత కవిత, దాని తర్వాత హరీష్ రావు అని చెప్పేసి అంటూ ఉంటారు. అయితే ఇప్పుడేమో నెంబర్ 1 నెంబర్ 2 అని పేర్లు ఉండే ఇటు కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు వాళ్ళపైన కమిషన్ల ద్వారా విచారణలు అండ్ వాళ్ళపైన కేసులకు కొంచెం కంప్లీట్గా సన్నద్ధం నడుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళపైన కేసులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. అండ్ ఆల్రెడీ కేసులు బుక్ అయిన నోటీసులు కూడా పోతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇక ఆల్టర్నేటివ్ నెక్స్ట్ ఎవరంటే వీళ్ళిద్దరు జైలుకి సపోజ్ పోతే నెక్స్ట్ చూసుకునేది ఎవరు, ఇక కవిత అని చెప్పేసి. సో ఆ విధంగా కంప్లీట్గా నినాదాలు కూడా నడుస్తున్నాయంట. ఇంకా దీనివల్ల మారిన పరిణామాలు కూడా అంట. రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో సరికొత్త ప్రణాళికలు, వ్యూహాలతో పార్టీ సన్నద్ధం చేసేందుకు అధినేత కేసీఆర్ ప్రణాళికలు రచిస్తున్నారనే చర్చ కూడా జరుగుతుంది. సో కాంగ్రెస్ బీజేపీలను ఇరుకున పెడుతూ ప్రజల మనస్సులో మన్ననలు పొందేలా వ్యూహ రచన చేస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది. ఇంతకాలం అన్ని తానే నడిపించిన కేసీఆర్ త్వరలోనే ఏదో ఒక రూపంలో పార్టీలో కొత్త జ్యూస్ నింపుతారనే ఆశలు కూడా కేడర్లో నెలకొంటున్న వేళ అనూహ్యంగా పార్టీలో కవిత వర్సెస్ కేటీఆర్ అన్నట్లుగా వ్యవహారం సాగుతుందా అనే చర్చ కూడా కలకలం రేపుతుంది. ఇంకా ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలకు ఇందుకు బలం చేకూర్చేలాగా ఉండడంతో కేడర్ను మరింత గందరగోళానికి గురిచేస్తుంది. ఇక కవిత కేటీఆర్ ఎవరి ప్రోగ్రామ్స్లో వారు సీఎం అనే నినాదాలు కూడా హోరెట్టుతుంది. సో ఇటు కవిత జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత సో చాలా రోజులు గ్యాప్ తీసుకున్న తర్వాత మీడియా ముందుకు కావచ్చు ప్రజల్లోకి వెళ్ళడం జరుగుతుంది. సో ప్రజల్లోకి ఎప్పుడు వెళ్ళినా సరే కవిత సపరేట్గా పోతా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అండ్ ఇలాగే కేటీఆర్ కూడా సపరేట్గా పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇక వాళ్ళిద్దరి మధ్యలో అంటే అక్కడ పొజిషన్ పోరు కూడా నడుస్తుంది అని చెప్పేసి మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే నిన్న చూసిన మన పరిణామాలు ఇటు నిజామాబాద్లో కవిత సీఎం అని చెప్పేసి, నిన్న బీఆర్ఎస్ భవన్లో కూడా ఇటు కేటీఆర్ సీఎం అని చెప్పేసి ఇట్లా. సో ఈ విధంగా చూడాలి మన పార్టీ ఎట్లయితుందో ఏముందని చెప్పేసి. అండ్ మెయిన్గా ఇది కేసీఆర్ మౌనం వల్లే డివిజన్ అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి.
అధికారంలో ఉన్నోళ్ళు అంతా హ్యాపీగానే సాగిన గులాబీ పార్టీకి అధికారం దూరం కాగానే కష్టాలు చుట్టుముట్టాయి. ప్రభుత్వం నుంచి విచారణలు, ప్రత్యర్థుల నుంచి విమర్శల దాడులతో కారు పార్టీ కంగారులో పడిపోయింది. ప్రత్యర్థులు ఎన్ని విమర్శలు చేసినా కేసీఆర్ మాత్రం ఫామ్ హౌస్ దాటి వచ్చి మౌనం వీడటం లేదు. తనకేం సంబంధం లేదు అన్నట్లుగానే ఆయన వ్యవహారం సాగడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా అవుతున్నది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్లో కేటీఆర్, కవిత, హరీష్ రావులు తమ దారి వెతుక్కునే ప్రయత్నాలు కూడా ఉన్నట్టు ప్రత్యర్థులు అటాక్ చేస్తున్న గులాబీ బాస్ మాత్రం మాటైనా మాట్లాడడం లేదు. సో ఇప్పుడు ప్రత్యర్థులు ప్రతిపక్ష అధికార పార్టీ వర్గాలు కూడా ఇక నీ పని అయిపోయింది కేసీఆర్, నువ్వు ఫామ్ హౌస్లో ఉంటున్నావు, ఇక నీ పని అయిపోయింది కాబట్టి ఇక హరీష్ రావు ఒకవైపు చూసుకుంటున్నావు, ఆయన ప్లాన్లో బీజేపీలో పోయే ప్లాన్లు ఉన్నారని చెప్పి టాక్స్ వినిపిస్తూ ఉంది. అండ్ అలాగే కేసీఆర్ వర్సెస్ కేటీఆర్, కవిత వర్సెస్ కేటీఆర్ కూడా నడుస్తుంది అని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు ఎప్పటి నుంచో విరుచుకుపడుతున్న పరిస్థితి మనం చూస్తాం. చాలా సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ పైన, కేసీఆర్ పైన విమర్శలు చూస్తాం మనం చాలా సందర్భాల్లో. కానీ ఇలాంటి విమర్శలపైన ఇప్పటివరకు కూడా కేసీఆర్ కొట్టిపారేయలేదు, ఇంకా మౌనంగానే ఉన్నాడు. కాబట్టి ఇక ఏ విధంగా జరుగుతుందో ముందు అని చెప్పేసి కూడా నడుస్తుంది. అలాగే కంప్లీట్గా కూడా వీళ్ళు బాధపడే పరిస్థితి కూడా ఉంది.